బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఈ 3 వారాలకు సంబంధించి అంటే 2 వారాలు గడిచి 3వ వారం కూడా స్టార్ట్ అయిపోయింది. నామినేషన్స్ కూడా అయిపోయాయి. ఈ 2 వీక్స్ ఆట చూసుకున్నట్లయితే ఒక్కళ్ళ పేరు మాత్రం ఎక్కువ రీసౌండ్ వస్తూనే ఉంటుంది. ఆవిడ మరెవరో కాదు, సోనియా ఆకుల. హౌస్లోకి అడుగు పెట్టింది మొదలు ఇప్పటి వరకు అంటే మన అందరం చూసే ఉన్నాము. ఆమెకు దక్కినంత స్క్రీన్ స్పేస్ కావచ్చు, ఆమెకు దక్కినంత ప్రియారిటీ కావచ్చు ఏ కంటెస్టెంట్కి కూడా దక్కలేదని చెప్పాలి. ఇష్యూ ఏదైనా కానీ, సందర్భం ఏదైనా కానీ, తన ప్రమేయం ఉన్నా లేకపోయినా, తనకు సంబంధం ఉన్నా లేకపోయినా సోనియా మాత్రం ఖచ్చితంగా ఆ డిస్కషన్లో ఉంటుంది. ఆ డిస్కషన్ని ఖచ్చితంగా డామినేట్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. ఆ విషయాన్ని మళ్ళీ మనం ఇప్పటివరకు చూస్తూనే వచ్చాము. ఈ 2 వారాలు అయితే ఆమె ఎక్కువ హైలైట్ అయింది విష్ణుతో గొడవలు పెట్టుకుంటూ అనమాట. విష్ణుప్రియ వర్సెస్ సోనియానే మనం ఎక్కువగా చూసాం. అయితే వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున గారు అయితే క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారనమాట. నువ్వు గనక ఇంతే గనక సాగదీసుకుంటూ వెళ్ళావంటే విష్ణుతో అది నీకే ఇబ్బంది అవుతుంది, ఒక్క క్షణం చాలు నువ్వు అక్కడ నుంచి కిందకి దిగిపోవడానికని ఇండైరెక్ట్గా మెసేజ్ అయితే ఇచ్చాడు. దాన్ని క్లియర్ కట్గా అర్థం చేసుకున్న సోనియా విష్ణుతో ప్యాచప్ అవ్వడానికి అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆ స్టార్ట్ చేయడం కూడా మనం చూసాము. విష్ణు గురించి చాలా పద్ధతిగా మాట్లాడుతోంది. ఎక్కువ ఆమె గురించి నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి అయితే ట్రై చేయట్లేదు. మరి సోనియాకి స్క్రీన్ స్పేస్ కావాలంటే మరి ఏదో ఒక టాపిక్ అయితే ఉండాలి కదా. అయితే కొత్తగా ఇంకొక అపోనెంట్ని అయితే ఆమె చూస్ చేసుకోవడం జరిగింది. అది నామినేషన్స్లోనే బయటపడింది. చాలా క్లియర్ కట్గా యష్మిని అయితే ఆమె టార్గెట్ చేసుకున్నట్లుగా మనకు కనిపించింది అనమాట. యష్మి వర్సెస్ సోనియా అయితే ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ హౌస్లో స్టార్ట్ అయిపోయింది. ఈ నామినేషన్స్తోనే అదైతే బయటపడింది. సోనియా ఆమెని నామినేట్ చేస్తూ యష్మిని కొన్ని పాయింట్స్ అయితే చెప్పింది. అంటే నీకు అంటే కొంచెం వెటకారం చేస్తుంది అన్న విషయం మనకైతే తెలుసు. ఆమె లాంగ్వేజ్ కావచ్చు, బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఖచ్చితంగా కొంచెం వెటకారం అయితే చేస్తుంది. అదే స్టార్ట్ చేసింది. యష్మి పేరు చెప్పగానే మర్చిపోయి నీకు ఇప్పుడు నుంచి చెప్తే సరిపోదు కదా, నీకు ఫస్ట్ వీక్ నుంచి కావాలి కాబట్టి నేను అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను అని చెప్పి ఆమె ఫన్ అయితే అప్పుడే స్టార్ట్ చేసింది. ఆ మాట అనేసి కొంచెం వెటకారంగా నవ్వేసరికి యష్మిని పోక్ చేసినట్టుగా అనిపించింది. యష్మి అప్పటి నుంచే బరస్ట్ అవటం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక ఏమనిందంటే ఈమె నామినేట్ చేస్తూ నువ్వు నిజంగానే మైక్రో మేనేజ్మెంట్కి సంబంధించి నీలో అయితే అవి కనిపించాయి క్లియర్ కట్గా. అంతేకాకుండా నువ్వైతే ఒక క్లాన్ చీఫ్గా నువ్వైతే ఫెయిల్ అయిపోయావు, నీ క్లాన్ కూడా డిజాల్వ్ అయిపోయింది. కాబట్టి ఏదైనా నువ్వు కొంచెం ఆలోచించుకొని ప్రవర్తిస్తే బాగుంటుంది. నువ్వు అథారిటేటివ్ అనేది ఎప్పుడైతే నువ్వు లక్కీగా చీఫ్ అయ్యావో, నువ్వే అన్నావు కాబట్టి లక్కీగా నేను మళ్ళీ అది వాడుతున్నానంటూ నువ్వు లక్కీగా ఎప్పుడైతే చీఫ్ అయ్యావో అప్పుడు నేనైతే ఆర్గ్యూ చేయడం జరిగింది. నీకు సంబంధం లేని విషయం కానీ నువ్వు ఇంటర్ఫియర్ అయ్యావు, నువ్వు కొంచెం హర్ట్ అయ్యావు కాబట్టి ఇంటర్ఫియర్ అయ్యావు అని చెప్పి నేను అనుకున్నాను. అప్పటి నుంచే నేను ఒక చీఫ్ని, నేను ఏమైనా చేయగలను, నేను ఏమైనా అనగలను, ఈ హౌస్లో నాదే చెల్లుతుంది అనే ఒక అథారిటేటివ్ స్కిల్స్ అయితే నీ దగ్గర నుంచి మాకు బయటపడ్డాయి. నువ్వు అదే మాటలు అప్పటి నుంచే స్టార్ట్ చేసావు. ఎప్పుడైతే నువ్వు చీఫ్ అయిపోయావో అప్పటి నుంచే స్టార్ట్ చేసావు. ఇక అది అంతే కంటిన్యూ అవుతూ వచ్చింది. 2 వీక్స్ కూడా నువ్వు అథారిటేటివ్గానే ఉన్నావు. నేను ఏదైనా చేయొచ్చు, చేయగలను అనే ఒక ధీమాని అయితే నువ్వు ప్రదర్శిస్తున్నావు అన్నట్లుగా సోనియా అయితే తన పాయింట్స్ని అయితే చెప్పిందనమాట. దీనికి ఏదైతే ఈ పాయింట్స్ చెప్పిందో అందుకు యష్మి అయితే బాగా అఫెండ్ అయినట్టుగా మనకు అనిపించింది. తను వెంటనే ఇంకా స్టార్ట్ చేసింది. యష్మి కూడా కేకలేసేయటము, అరిచేయటం అయితే చేసింది. ఎందుకంటే సోనియాలో ఉన్న మంచి టాలెంట్ ఏంటంటే అట్లా గిల్లే వదిలేస్తుంది. ఆమె మాత్రం చాలా కామ్గా ఉంటుంది, చాలా చక్కగా నవ్వుతూ ముఖం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. కానీ యష్మి మాత్రం ఉగ్రరూపం దాల్చేసింది, కేకలు పెట్టేసింది, నువ్వు అలా ఎలా మాట్లాడతావని. అయితే ఇక్కడ ఒక పాయింట్ కూడా ఆమె రైజ్ చేసింది అనమాట. ఈ పాయింట్ని హౌస్లో ఇంతవరకు ఎవరు మాట్లాడి ధైర్యం చేసినట్లయితే కనిపించలేదు. ఏంటంటే నీకు చీఫ్ అవ్వాలని లేదు, నీకు టాస్క్ల మీద ఇంట్రెస్ట్ లేదు. నేను సోనియా ఏదో పొడి చేస్తుందని చెప్పి నేను సోనియాని తీసుకున్నాను, కానీ నువ్వు చేసింది ఏమీ లేదు, క్లాన్ కోసం నువ్వు కష్టపడింది ఏమీ లేదు అని ఒక మాట అయితే క్లియర్గా చెప్పింది. ఇంకా అంతేకాకుండా ఏమైతే ఉందంటే నీకు అభయ్ మీద, అలాగే నిఖిల్ మీద, అలాగే నీకు పృథ్వీ మీద ఉన్న ఇంట్రెస్ట్ నీకు హౌస్లో జరిగే టాస్క్ల మీద లేదు అని అయితే క్లియర్గా చెప్పేసింది యష్మి మాత్రం. ఈ పాయింట్ అయితే వ్యాలిడ్ పాయింట్ అని చెప్పి ఆడియన్స్ కూడా ఒప్పుకుంటారు. అంటే మనం చూస్తూనే ఉన్నాం, ఎక్కువ వీళ్ళు డిస్కషన్స్ తప్పితే సోనియాకి సంబంధించి ఎక్కువ ఫిజికల్ టాస్కుల్లో మనకు కనపడింది అయితే ఏమి లేదు. ఆ స్విమ్మింగ్ పూల్ టాస్క్లో పేరు వచ్చినప్పుడు పరిగెడుతూ పోయి ముందుకు పడిన విషయం మనం అయితే చూసాము. ఆ టాస్క్ అక్కడితో ఆగిపోయింది. ఇంకా తర్వాత అంత ఎఫెక్టివ్గా టాస్కుల్లో పాల్గొన్నది కూడా మనం ఎప్పుడూ చూడలేదు. ఎక్కువ డిస్కషన్స్ కావచ్చు, ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, గొడవలు కావచ్చు, వీటిల్లోనే మనం సోనియాని ఎక్కువ చూసాము. యష్మి అయితే ఆ పాయింట్ని బాగా ప్రజెంట్ చేసిందనమాట. హౌస్లో ఎవరు కూడా పాయింట్ తీసుకురాలేదు. యాక్చువల్గా సోనియా ఈ పాయింట్కి సంబంధించి మాట్లాడుతుందని మీరు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, కానీ ఆమె మాట్లాడదు. ఎందుకంటే అది ఎక్కువ లాగితే అది ఆమెకే బ్యాడ్ అవుతుంది కాబట్టి ఆమె అయితే ఆ పాయింట్ని అసలు టచ్ కూడా చేయలేదు. ఆ కన్వర్జేషన్లో అదైతే వదిలేసింది అనమాట. మనం చూపించిన 1 అవర్ ఎపిసోడ్లో అయితే ఆ పాయింట్ని ఆమె టచ్ చేయలేదు. ఇప్పుడు నుంచి హౌస్లో సోనియా వర్సెస్ యష్మి అయితే ఉంటుందని మనం చెప్పుకోవాలి. నామినేషన్స్ అయిపోయిన తర్వాత యష్మి అక్కడ కూర్చొని బాధపడుతూ ఉందన్నమాట. అలాగే మాట్లాడుతూ ఉంది, అలా ఎలా అంటుంది అని చెప్పి. ఈ చివర ఉన్న యష్మి దగ్గరికి ఆ చివర కూర్చున్న సోనియా వచ్చి ఏంటి డిస్కషన్ నా గురించేనా అని అడిగింది. అవును నీ గురించి అని చెప్పింది. చెప్పిన తర్వాత ఆమె వద్దు అంటున్నా కానీ బలవంతంగా యష్మిని హగ్ చేసుకొని ఓదార్చిందనమాట. ఏం లేదు నువ్వేమనుకోవద్దు, అంతా సరైపోతుంది అని చెప్పి ఆమెను ఓదార్చడం కూడా జరిగింది. యష్మి ఫస్ట్
వద్దు అని చెప్పి డినై చేసినట్టు అనిపించింది. ఇంకా తర్వాత ఈమె దగ్గర తీసుకునేసరికి ఆమె కొంచెం బాధతో కొంచెం ఎక్కువ ఎమోషనల్ అయినట్టుగా కనిపించింది. మరి యష్మి ఈ రైవలరీని ముందుకు తీసుకెళ్తుందా, కట్ చేసుకొని మళ్ళీ సోనియాతో ప్యాచప్ అయిపోతుందా, మనమైతే ఇంకా చూడాలంటే కొంచెం టైం అయితే పడుతుంది. మరి సోనియా వర్సెస్ యష్మి హౌస్లో స్టార్ట్ అయితే బాగుంటుందా, వీళ్ళిద్దరి మధ్యలో గొడవ జరగకపోతేనే మంచిది అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.